డిస్కషన్స్ నడుస్తున్నాయి. సార్ టెక్నికాలిటీస్ లో కట్టే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 101 సబ్ క్లాస్ 4 దాని ప్రకారం ఏమిటంటే ఇఫ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆర్టికల్ పార్లమెంట్ 190 అండర్ 101 ఆర్టికల్ 101 సబ్ క్లాస్ 4 ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days నేను చదివిన దాని ప్రకారం 190 అండర్ 4 అనుకుంటా చూడండి. దట్ ఈస్ ఓకే. సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. పర్లేదు చెప్పండి. 101 sub clause 4 if for a period of 60 days a member of either house of parliament is without permission of the house absent from all meetings thereof, the house may declare the seat is vacant. 60 రోజులు గనక కంటిన్యూస్ గా ఒక సభ్యుడు ఆబ్సెంట్ అయితే, స్పీకర్ గారు కానీ హౌస్ పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అయితే ఆ సీట్ వేకెంట్ గా డిక్లేర్ చేస్తారు. అది 60 రోజుల తర్వాత జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాకుండా ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, వారిని ఏదో డిస్క్వాలిఫై చేస్తారు అనే ఫీలింగ్ లో ప్రజల నుంచి సింపతి కోరుకుంటున్నాడు. కానీ మిమ్మల్ని 2024లో ప్రజలు మీ మీద ఏది నమ్మకం అయితే వేసి గెలిపించారో, ఓట్లు వేసి, ఆ నమ్మకాన్ని మీరు విచ్ఛిన్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా సభకు రండి, మీ అభిప్రాయాలు చెప్పాలండి. ఇందులో రాజ్యాంగం తన పని తాను చేస్తుంది, రాజ్యాంగ వ్యవస్థలు తన పని తాను చేస్తాయి. అదే కాదు, ఇప్పుడు ఆ పని చేయడానికి అవకాశం ఉందా అంటున్నా. అంటే వీళ్ళు ఏదో వచ్చి సంతకాలు పెట్టి రిజిస్టర్ లో వెళ్ళారని కొంత కూడా చర్చ జరిగింది కదా. మొన్న ఈ మధ్య 1 రోజు 2 రోజులు పోయిన హౌస్ లో చేశారు 1-2 సభ్యులు. దానికి అది మామూలుగా ఏంటంటే సభకు అటెండ్ అవటం అంటే బయట రిజిస్టర్ లో సంతకం పెట్టి లోపల హౌస్ లో కూర్చోవాలి. కూర్చోకుండా బయట రిజిస్టర్ లో సంతకం పెట్టి లేకపోతే వారి ఆఫీస్ కి రిజిస్టర్ తెప్పించుకుని సంతకం పెడితే స్పీకర్ గారు యాక్సెప్ట్ చేయాలని లేదు. స్పీకర్ గారికి ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకునే అధికారమైనా ఉంది హౌస్ వరకు. కాబట్టి అది చాలా సిల్లీ పనే. అది అంటే ఒకవేళ ఇప్పుడు ఈ సెషన్ అయిపోయాక మళ్ళీ శీతాకాల సమావేశాలు జరిగే సభలకు కూడా హాజరు కాకపోతే అప్పుడు ఈ నియమం అమల్లోకి వచ్చే అవకాశం ఉందా? 60 రోజులు మొత్తం వారి యొక్క అటెండెన్స్ చూస్తారు సార్. 60 రోజులు కంటిన్యూస్ గా అప్పుడు స్పీకర్ గారు అదే ఇప్పుడు 30-35 అయిందా, 35 days అయింది. అందుకే సమావేశాలు పూర్తి అయ్యేటప్పటికి 60 రోజులు అయితే బహుశా అప్పుడు ఏమన్నా వస్తుందేమో. ఇంకా అప్పుడు స్పీకర్ గారు ఆయన డిస్క్రిషనరీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కాదండి. స్పీకర్ గారు వారి పని వారు చేస్తారు. రాజ్యాంగం ప్రకారం ఏం చేసినా ఇప్పుడు నైతికంగా ఆయన ఫాలో కావట్లేదు కాబట్టి ఇంకా రూల్ ప్రకారం ఏముందో అదే జరిగి తీరాలి. అంతేనా నాగభూషణ్ గారు? వారు సభలో ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగం మీదే ప్రమాణం చేశారు. కరెక్ట్. రాజ్యాంగం విధులకు లోబడి ఉంటానని, సభ నియమాలకి లోబడి ఉంటానని, పాటిస్తానని, అదే కదా వారు చేసిన ప్రమాణం. అవును, వారు చేసిన ప్రమాణాన్ని వారే డిఫీట్ చేస్తున్నారు, ప్రజలను డిఫీట్ చేస్తున్నారు. కరెక్ట్. సో నాగభూషణ్ గారు తప్పేటట్లేదా ఆయనతో పాటు